హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో అయితే నేను సోడా ఉప్పు అనేది యాడ్ చేయకుండా ఇడ్లీని ఎలా సాఫ్ట్గా, అలాగే మనకు బయట హోటల్లో అమ్ముతుంటారు కదండి, బయట బండి మీద కానీ హోటల్స్లో కానీ అలా సాఫ్ట్గా వచ్చేటట్టు ఇవాళ వీడియోలో అయితే నేను చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇడ్లీ ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి, ఈ గ్లాస్తో అయితే నేను 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అనేది తీసుకొని నీళ్లు పోసేసి పక్కన పెట్టుకున్నాను. మీరు అప్పుడే కడిగేసుకోవచ్చు, లేదా మళ్ళీ అయినా కడుక్కోవచ్చు అండి, అది నో ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే, ఇందులోకి నేను 1/2 గ్లాస్ మినప్పప్పు తీసుకొని కొద్దిగా మెంతులు తీసి నానబెట్టానమాట. నిజానికి నేను 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నా కూడా మినప్పప్పు అయితే ఇదే క్వాంటిటీ తీసుకుంటానండి. మాకు 2 గ్లాసులు సరిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు ఇలా తీసుకుంటున్నాను. లేకపోతే 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకొని మినప్పప్పు సేమ్ క్వాంటిటీ 1/2 గ్లాస్ తీసుకుంటానండి. ఇలాగే సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీ రవ్వ బాగా నానిన తర్వాత బాగా కడుక్కొని పక్కన పెట్టేసుకుంటాను. అలాగే మినప్పప్పు అనేది నేను చల్లని వాటర్ అయితే వేయనండి మిక్సీ పట్టడానికి. నార్మల్ వాటరే వేసి బాగా మెత్తగా మిక్సీ పడతాను. అలా మిక్సీ పట్టిన తర్వాత ఇడ్లీ రవ్వలోకి ఈ మినప్పప్పును వేసేసి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి అలా పక్కన పెట్టేస్తానండి. ఇది నైట్ అంతా సోక్ చేస్తాను. సోక్ చేసిన తర్వాత చూడండి ఇడ్లీ రవ్వ ఎలా పొంగుతుందో మనకి. చూడండి, ఇలా పొంగడం వల్ల మనం సోడా ఉప్పు అనేది యాడ్ చేయకపోయినా ఇడ్లీలు అనేది సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇంకా మనం ఈ ఇడ్లీలను అయితే ముందుగా పెట్టేసుకున్నాం అనమాట. కొంచెం ఇడ్లీల పాత్రలో కొద్దిగా వాటర్ తీసుకొని దాన్ని మనం కొంచెం వేడవనివ్వాలండి. అంటే ఎసురు కాగుతుంది కదా మనకి, అలా రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత మనం ఇడ్లీలు అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇడ్లీలకైతే ఇడ్లీ పాత్రలకైతే నేను ఆయిల్ కూడా రాయట్లేదు. ఆయిల్ రాయకుండా కొంచెం వాటర్ చిలకరించి, ఆ వాటర్ అనేది ఎక్కువ ఉంటే అది కొంచెం వంపేస్తాను, అవి పడిపోతాయి కింద. అప్పుడు నేను ఇడ్లీలు అనేది వేస్తానండి. ఇలా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ అంతా సమానంగా వేసుకున్న తర్వాత మనం ఆ వాటర్ కాగుతాయి కదా, ఆ వాటర్ కాగిన తర్వాత అందులోకి పెట్టేటప్పుడు మనం హోల్స్ ఉంటాయి కదా అండి, 3 హోల్స్. ఆ హోల్స్ అనేది మనకి ఇడ్లీ అంటే ఫస్ట్ ఒకటి పెట్టిన తర్వాత ప్లేటు, ఆ హోల్స్ ఉంటాయి కదా 3, వాటి మీదకి ఇంకొక ఇడ్లీ మీదకి ఆ హోల్స్ అనేది రావాలండి. అట్లా పెట్టుకోవాలన్నమాట. ఆవిరితో అవి ఉడుకుతాయి. ఇలా ఒక 10 మినిట్స్ అయితే మనం ఉంచాలి. 10 మినిట్స్ వచ్చేసి హైలో ఉంచి ఒక 5 మినిట్స్ మీడియంలో ఉంచాలి. ఇంకా ఎక్కువసేపు ఉంచకూడదండి. ఎక్కువసేపు ఉంచడం వల్ల మనకి ఇడ్లీ అనేది హార్డ్గా అయిపోతుంది అనమాట. ఇంక ఇంతే అండి ఇడ్లీ ప్రాసెస్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇగోండి, నేను కుక్కర్ తీసుకుంటున్నాను. ఇందులో అయితే కొద్దిగా సాంబార్కి కందిపప్పు తీసుకుంటున్నా అండి. నేను పెసరపప్పు కూడా ఏం యాడ్ చేయను, ఇలాగే చేస్తాను. మీకు కనుక కావాలంటే కొంచెం పెసరపప్పు తీసుకోవాలండి, యాడ్ చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కడుక్కొని కందిపప్పుని అందులోకి కొద్దిగా పసుపు, కారం వేస్తున్నాను. ఆల్రెడీ సాంబార్ పౌడర్లో పసుపును అలాగే కారం 2 యాడ్ చేసి ఉంటాం కాబట్టి కొద్దిగా తీసుకుంటున్నాను. అలాగే కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే అవి పొంగకుండా ఉండడానికి. ఆ వాటర్ అనేది పైకి వచ్చి పొంగుతుంటాయి కదా, అలా పొంగకుండా ఉండడానికి ఆయిల్ వేస్తున్నాను. కొంచెం టమాటా, అలాగే కొంచెం చింతపండు. టమాటా కూడా ఒక్కటే వేసానండి, ఎందుకంటే నేను తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకుంటాను అనమాట. ఇది విజిల్ వచ్చిన తర్వాత చూడండి ఇలా ఉడికించుకోవాలి మొత్తానికి. ఇలా ఉడికించుకునే దాన్ని పక్కన పెట్టి చల్లార్చిన తర్వాత మనం ఇలా పప్పుగుత్తితో సహాయంతో బాగా ఎనుపుకోవాలన్నమాట, మెత్తగా స్మాష్ అయ్యేలాగా. ఇలా ఎనుపుకున్న తర్వాత ఇందులోకి సాంబార్ పొడి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, లేదా మనం తిరగమాత వేసుకుంటాం కదా అండి పోపు, దీనికి అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ నేనైతే ఇందులోనే యాడ్ చేస్తాను అన్నమాట. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత నేను అప్పుడు పోపు అనేది పెడతాను. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి. మనం మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు, తక్కువైతే ఎక్కువైతే తీసివేయలేం కదా, కాబట్టి కొంచెం మనం చూసి యాడ్ చేసుకోవాలి. సాంబార్ పొడి అనేది కొంచెమే వేసాను. ఇప్పుడు మనము
పోపు వేసేసుకుందాము. ఒక బాండిల్ పెట్టేసి అందులోకి తిరగమాత గింజలు ఆవాలు ఎప్పుడైనా చిటపట అన్న తర్వాతే మనం ఆనియన్స్ వేసుకోవాలండి. లేకపోతే మనకి చేదు వస్తుంది ఆనియన్స్ పంటికి తగిలినప్పుడు. ఇప్పుడు ఆనియన్స్ వేపిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని దాంట్లోకి ఈ మనం పప్పు వేపుకున్నాం కదా అండి, ఆ మిశ్రమాన్ని అయితే ఇందులోకి వేసుకొని తగినన్ని వాటర్ అనేది యాడ్ చేయాలండి. వీటిని కొంచెం ఉడకనివ్వాలి. ఇంకా వేసిన తర్వాత ఉప్పు అవన్నీ ఒకసారి చూసుకొని వీటిని కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట. అప్పుడు ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి. ఇలా ఉడికిన తర్వాత మనకు చిక్కదనాన్ని ఎంత చిక్కదనంగా కావాలంటే అంత చిక్కదనంగా ఆపేసుకోవచ్చండి. ఇడ్లీలోకి కాబట్టి కొంచెం రసంగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నేనైతే ఆపేసాను అనమాట. చూడండి ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా వచ్చాయో, ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. మనకైతే సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను. చూడండి సోడా ఉప్పు ఏమీ యాడ్ చేయలేదు కదా, అది చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇందులోకి సాంబార్ వేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.